Hi, hello, welcome back to our channel. Today I am going to discuss about 9th class maths chapter 1 exercise 1.5 యొక్క ఇంట్రడక్షన్. ప్రీవియస్ వీడియోలో 4 ఫార్ములాస్ని రివైజ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక ఫార్ములాని రివైజ్ చేసుకున్నాము, ఘాతాంకాలు. ఇక్కడ మనం ఎందుకు వాస్తవ సంఖ్యల్లోనే ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆ ఫార్ములాస్ ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాము. న్యాచురల్ నెంబర్స్లోనే కాకుండా రేషనల్ నెంబర్స్లో కూడా ఎలా యూజ్ చేస్తాము అనేది ఇక్కడ తెలుసుకున్నాము. ఏ గ్రేటర్ దాన్ 0 ఏ ఒక ధన వాస్తవ సంఖ్య మరియు n ఒక ధన పూర్ణ సంఖ్య అయితే b గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు b టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు a అయినప్పుడు n టు ద పవర్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు b అవుతుందని ఇదొక ఫార్ములా. ఈ n టు ద పవర్ ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు a టు ద పవర్ ఆఫ్ 1/n గా నిర్వచిస్తాము. ఇది ఎలా వస్తుంది అంటే ఇక్కడ b గ్రేటర్ దాన్ 0 b టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు a అన్నాడు కదా. చిన్నగా చూసి చేద్దాం మీరండి. a టు ద పవర్ ఆఫ్ b టు ద పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్స్ టు a అన్నాడు కదా. మనము b టు ద పవర్ ఆఫ్ n హోల్ టు ద పవర్ ఆఫ్ 1/n అంటే ఇరువైపులా మనము 1/nతో పవర్ చేసినామంటే ఏమొస్తుంది, ఇక్కడ n క్యాన్సిల్ అయిపోయి b వస్తుంది. a టు ద పవర్ ఆఫ్ 1/n. a టు ద పవర్ ఆఫ్ 1/n అంటే మనం ఏమైనా విధంగా రాసుకుంటాము, n టు ద పవర్ ఆఫ్ a. ఈ విధంగా మనకు సొల్యూషన్ వస్తుంది. ఇది ఫార్ములా. దానికి తగ్గట్టు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. 3 రూట్ ఆఫ్ 2 క్యూబ్ రూట్ ఆఫ్ 2. ఇక్కడ 3 పెట్టాము కాబట్టి క్యూబ్ రూట్ ఆఫ్ 2 అంటాము. 2 టు ద పవర్ ఆఫ్ 1/3. ఇక్కడ ఏదైతే ఉంటుందో అది బై 3గా వస్తుంది. ఇక్కడ 2 టు ద పవర్ ఆఫ్ 2 అన్నామనుకో ఇక్కడ 2 వస్తుంది. 4th రూట్ ఆఫ్ 2 అంటే ఇక్కడ 4 పెట్టామనుకో ఇక్కడ 4 వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 టు ద పవర్ ఆఫ్ 3/2. దీనికి మనము 2 వేస్గా చేయొచ్చు, 2 మార్గాల ద్వారా చేస్తాము. ఎలా అంటే ఇప్పుడు 3/2ని మనము 3 ఇంటూ 1/2గా రాసుకుంటాము, లేకుంటే 1/2 ఇంటూ 3గా రాస్తాము. ఇక్కడ చూడండి 1/2 ఇంటూ 3గా రాసుకుంటాం. 3గా రాసుకున్నప్పుడు మనకు తెలుసు కదా a టు ద పవర్ ఆఫ్ mn అంటే మనము 4 టు ద పవర్ ఆఫ్ 1/2 a టు ద పవర్ ఆఫ్ mn అంటే a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ n. ఈ విధంగా 4 టు ద పవర్ ఆఫ్ 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 ఈ విధంగా రాసుకుంటాము. మనము 4 టు ద పవర్ ఆఫ్ 1/2 అంటే ఇది మళ్ళా ఏం రాసుకోవచ్చు, 2 స్క్వేర్గా రాసుకోవచ్చు. 2 స్క్వేర్ ఇంటూ 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. 2 క్యాన్సిల్ అవుతే మనకు 2 టు ద పవర్ ఆఫ్ 3 అవుతుంది. ఆన్సర్ 8 వస్తుంది అనమాట. నెక్స్ట్ 4 టు ద పవర్ ఆఫ్ నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏమి, 4 ఇంటూ 3 ఇంటూ 1/2 అంటే 4 క్యూబ్గా తీసుకుంటాం. ఇప్పుడు 4 క్యూబ్గా తీసుకొని 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2గా రాసుకుంటాము. 4 క్యూబ్ అంటే 64 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. 64 అంటే మనము 8 స్క్వేర్ ఇంటూ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2. 2 క్యాన్సిల్ అయితే 8గా రాసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.